ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. గురుదేవా, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా? దయచేసి తెలియచేయగలరు. నిజానికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోవాలనే విషయం ఈ ప్రపంచంలో ఏ పురాణంలో ఉండదు. ఇవన్నీ లేనిపోయిన భ్రమలు. నవగ్రహాలు ఒక మహానుభావులు కదటండి వాళ్ళు. సూర్యభగవానుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఆయన కాశీ వెళ్ళి శివుణ్ణి పూజించి శివుడి అనుగ్రహంతో గ్రహమయ్యాడు. ఇక ఆ తర్వాత చంద్రుడు, ఆయన కాశీ వెళ్ళాడు, తన పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేశాడు, చంద్రేశ్వర లింగం, గ్రహమయ్యాడు. భూదేవికి ఈశ్వరుడికి పుట్టినవాడు కుజుడు. కు అంటే భూమి, జా అంటే పుట్టాడు గనక కు అంటే శబ్దమునకు భూమి అని అర్థం గుర్తుపెట్టుకోండి. జా అంటే పుట్టుట. కుజహ భూమికి పుట్టాడు కాబట్టి భూపుత్రుడు, అంగారకుడు కుజుడు. ఆయన కాశీ వెళ్ళాడు, కుజేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు, దాంతో గ్రహమయ్యాడు. చంద్రుడికి తారకి జన్మించిన వాడు బుధుడు. ఆయన కూడా కాశీ వెళ్ళాడు, కాశీలో తన పేరు మీదుగా బుధేశ్వర లింగ ప్రతిష్ఠ చేసి ఒక గ్రహమయ్యాడు. బృహస్పతి అంగిరసుడి యొక్క కొడుకు. ఆయన కూడా కాశీ వెళ్ళాడు, బృహస్పతీశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు, ఆ అనుగ్రహంతో ఈశ్వర అనుగ్రహంతో గ్రహమయ్యాడు. శుక్రుడు కాశీ వెళ్ళాడు, తపస్సు చేశాడు, శుక్రేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు తన పేరు మీదుగా, ఆయన అనుగ్రహంతో ఈశ్వర అనుగ్రహంతో విశ్వనాథ అనుగ్రహంతో గ్రహమయ్యాడు. శనైశ్చరుడు కాశీ వెళ్ళాడు, తన పేరు మీదుగా శనైశ్చరేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు, ఆయన గ్రహమయ్యాడు. అలాగే రాహువు రాహ్వీశ్వర లింగం, కేతువు కేత్వీశ్వర లింగం ప్రతిష్ఠ చేసి ఈశ్వర అనుగ్రహంతో వాళ్ళు గ్రహాలయ్యారు. శివుడు వాళ్ళందరికీ నా శక్తులు మీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు. కాబట్టి వీళ్ళకి ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోవాలనేది ఉట్టి భ్రమ, అది ఏమీ శాస్త్రం కాదు. అనేకమైన గ్రంథాలు పరిశోధించి, పురాణములన్నీ పరిశోధించి చెబుతున్న మాట. కాబట్టి నిశ్చింతగా నవగ్రహాలకి ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోకుండానే తక్కిన ఆలయాల్లోకి దర్శనానికి వెళ్ళాలి. అసలు ఆలయంలోకి వెళ్ళాక కాళ్ళు కడుక్కుని దర్శనానంతరం ఇంటికి వెడితే ఆ ఫలితం ఎలా ఉంటుంది? ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. ఎప్పుడు కూడా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మన కాళ్ళు ఎలా ఉన్నాయో మనకి తెలియవు గనక కాళ్ళు కడుక్కుని దర్శనం చేసుకుని అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళాలని మన పురాణాలు చెప్పాయి. బృహస్పతి అలాగే చెప్పాడు. ఇంతెందుకు కాశీఖండంలో ఈ నవగ్రహ మహిమల్లో కూడా అదే ఉంది. నేను కూడా నవగ్రహాలు అనుగ్రహాలను ఒక ప్రత్యేకమైన పుస్తకం రాశాను, ఆ విషయంలో దీన్ని స్పష్టం చేశాను. లోపలికి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి. దర్శనం అయ్యాక కాళ్ళు కడుక్కు రావడం అసలు శాస్త్ర సమ్మతం కాదు. మరొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. మీరు కాలినడకను గుళ్ళోకి వెళ్ళారనుకోండి, మీ ఇంటి దగ్గర నుంచి ఏ కారులోనో లేకపోతే రైల్లోనో కాకుండా, దాన్ని పాదయాత్ర అంటారు. పాదయాత్రతో వెళ్ళిన వాడు ధూళితో వెళ్ళి దర్శనం చేసుకోవాలి, దాన్ని ధూళి దర్శనము అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏ ఉప్పల్లోనో ఉన్నారు, పద్మాకర్ గారు ఉప్పల్లో వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఏ మైసమ్మ గుడి దగ్గరకో నడిచి వెళ్ళారు. అలా నడిచి వెళ్ళగానే ఈ ధూళితో ఉన్న కాళ్లతోటే చేతులు కాళ్ళు కడుక్కోకుండా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడంటే ఈ కరోనా గందరగోళం వచ్చాక చేతులకి శానిటైజేషన్ రాసుకుంటున్నాం, కానీ ఇది ధర్మం. కానీ మామూలు రోజుల్లో అలా ధూళితో వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వస్తే వాడు భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడు. అంటే విఘ్నేశ్వరుడు ఆనాడు పొందిన పుణ్యం పొందుతాడు. కాబట్టి నిశ్చింతగా కాళ్ళు కడుక్కోకుండానే ఇంటికి వెళ్ళండి. శ్రీ గురుభ్యో నమః. అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము. గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.